హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు టుడేస్ వీడియో. సో ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో మోడర్న్ ఇండియా ఉంది కదా. సో మోడర్న్ ఇండియాకి సంబంధించి ఒక ఇంపార్టెంట్ టాపిక్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మోడర్న్ ఇండియన్ హిస్టరీ. సో మోడర్న్ ఇండియన్ హిస్టరీలో చాలామంది అడుగుతున్నారు, కాంగ్రెస్ సెషన్స్ ఉంటాయి కదా, ఇంపార్టెంట్ కాంగ్రెస్ సెషన్స్ ఏముంటాయని. ఖచ్చితంగా ఒక బిట్ అయితే కంపల్సరీ ఒక బిట్ అయితే వచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది. సో రెండు క్వశ్చన్స్ అడిగినా కూడా మనము ఆశ్చర్యపోవడం అవసరం లేదు. ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అయితే అడిగేదానికి ఛాన్స్ ఉంటుంది ఇందు నుంచి. సో చాలా ఉంటాయి మనకి కాంగ్రెస్ సెషన్స్ 1885 నుంచి 1947 వరకు ఉంటాయి, 1948 వరకు ఉంటాయి. సో చాలా ఉంటాయి. ఇందులో నుంచి ఒక లిస్ట్ అయితే తీసాను, చాలా ఇంపార్టెంట్ ఇవి, నీట్గా ఉంటాయి చూడండి. ఇక్కడ మీరు జస్ట్ ఇమేజ్ చూసి నోట్ చేసుకుంటే సరిపోదు. ఇక్కడ నేను కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పాయింట్స్లో కూడా చూద్దాం నీట్గా. సో ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా మన ఛానల్లో పర్సనల్ గైడెన్స్ జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వండి. సో మనకి వీడియో కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింక్ ఉంది, వాట్సాప్ లింక్ ద్వారా మీరు జాయిన్ అవ్వచ్చు. సో ఇప్పుడు క్లియర్గా చూద్దాం ఒకటి. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇయర్ ఇస్తాను, అలాగే లొకేషన్, ఇయరు, లొకేషను, నెక్స్ట్ అక్కడ ఇంపార్టెంట్ ఏంటి, ఆ కాంగ్రెస్ సెషన్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, అలాగే ప్రెసిడెంట్. సో క్విక్గా డిస్కస్ చేసుకుందాం, లేకుంటే వీడియో లెంత్ అవుతుంది. సో ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ మనకి కాంగ్రెస్ ఎప్పుడు ఏర్పడింది, మనకి జాతీయ కాంగ్రెస్ పార్టీ ఉంది కదా, అది ఎప్పుడు ఏర్పడిందంటే 1885లో ఏర్పడింది. 1885లో ఏర్పడింది, 1885 సంవత్సరంలో ఏర్పడింది. బాంబేలో ఫస్ట్ సమావేశం వచ్చి బాంబేలో జరిగింది. ఎక్కడ జరిగింది? బాంబే. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, బాంబేలో జరిగింది. సో ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ సెషన్ ప్రెసిడెంట్ ఎవరు ఉన్నారు? ఉమేష్ చంద్ర బెనర్జీ. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ప్రెసిడెంట్స్ ఎలా చూసుకోవాలంటే ఫస్ట్ ప్రెసిడెంట్ ఎవరు, ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ ఎవరు, అలాగే ఫస్ట్ ఫారెన్ ప్రెసిడెంట్ ఎవరు ఉన్నారు, ఫస్ట్ ముస్లిం ప్రెసిడెంట్ ఎవరు ఉన్నారు, ఇట్లా నీట్గా చూసుకోవాలన్నమాట. సో ఫస్ట్ 1885లో బాంబేలో అయితే జరిగింది ఫస్ట్ సమావేశం. తర్వాత ప్రెసిడెంట్ వచ్చేసి ఉమేష్ చంద్ర బెనర్జీ. సో అప్పుడు మనకి గవర్నర్ జనరల్ ఎవరు ఉన్నారు, అదొకటి ఇంపార్టెంట్ ఇక్కడ. సో వైస్రాయ్ కావచ్చు, గవర్నర్ జనరల్ ఎవరు ఉన్నారంటే లార్డ్ డఫ్రిన్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్, లార్డ్ డఫ్రిన్ ఉన్నాడు కదా. సో లార్డ్ డఫ్రిన్ వచ్చేసి ఉన్నారు. ఇదంతా ఈ పార్ట్ అంతా చూసుకోండి, ఫస్ట్ పార్టు. సో ఇది 1885కి సంబంధించి ఇది ఒకటి ఇంపార్టెంట్ అనమాట. ఒకవేళ మిమ్మల్ని ప్రశ్న అడిగారు అనుకోండి, హూ వాజ్ ది ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అంటే ఎవరు? ఉమేష్ చంద్ర బెనర్జీ. సో ఉమేష్ చంద్ర బెనర్జీ, ఇది ఒకటి చూసుకోండి. సో ఎవరి టైంలో జాతీయ కాంగ్రెస్ పార్టీ ఏర్పడింది, సో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనేది ఏర్పడిందంటే లార్డ్ డఫ్రిన్ టైంలో ఏర్పడింది అనమాట. సో ఎవరు ఫౌండర్ ఎవరంటే ఏఓ హ్యూమ్, మీకు ఆల్రెడీ తెలుసు కదా, ఏఓ హ్యూమ్. సో ఏఓ హ్యూమ్ వచ్చేసి ఫౌండర్ ఆఫ్ ది కాంగ్రెస్ అనమాట. ఇది ఒకటి ఇంపార్టెంట్. సో నెక్స్ట్ చూసుకుంటే 1887 ఇక్కడ ఉంది కదా, 1887. సో మద్రాసులో జరుగుద్ది అనమాట. 1887లో కాంగ్రెస్ సమావేశం మద్రాసులో జరుగుద్ది. అప్పుడు వచ్చేసి ప్రెసిడెంట్ ఎవరంటే బద్రుద్దీన్ త్యాబ్జీ. ఇక్కడ ఉంది కదా బద్రుద్దీన్, ఇక్కడ చూడండి ఈ లైను, బద్రుద్దీన్ త్యాబ్జీ. 1887 చూడండి నీట్గా, బద్రుద్దీన్ త్యాబ్జీ. వెరీ వెరీ ఇంపార్టెంట్ చూడండి ఇక్కడ, ఫస్ట్ ముస్లిం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అంటే ఫస్ట్ ముస్లిం ప్రెసిడెంట్ అంటే కాంగ్రెస్ అని అర్థం, ఇక్కడ ప్రెసిడెంట్ కానీ కాదు. సో కాంగ్రెస్కి వచ్చేసి మొట్టమొదటి ముస్లిము ప్రెసిడెంట్ అనమాట. ఎప్పుడు? కాంగ్రెస్ మహాసమావేశం అప్పుడు 1887లో. కాబట్టి ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్. ఫస్ట్ ముస్లిం అని యూపీఎస్సీలో 2015లో అడిగారు. 2015లో క్వశ్చన్ అడిగారు అనమాట. సో హూ వాజ్ ది ఫస్ట్ ముస్లిం ప్రెసిడెంట్ ఆఫ్ ది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అని. చూడండి, ఇట్లాంటి క్వశ్చన్స్ యూపీఎస్సీలో అడుగుతారు, అలాగే గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2, గ్రూప్ 4 కావచ్చు. సో నెక్స్ట్ మీకు సెంట్రల్ ఎగ్జామ్స్లో అడుగుతూ ఉంటారనమాట. సో ఇదొకటి. సో నెక్స్ట్ చూసుకుంటే 1888 అలహాబాద్లో జరిగింది. 1888లో అలహాబాద్లో జరిగింది. ఇక్కడ వచ్చేసి జార్జ్ యూలే. ఇక్కడ చూడండి, జార్జ్ యూలే ఫస్ట్ ఇంగ్లీష్ ప్రెసిడెంట్ అనమాట. సో నేను మీకు ఫస్ట్ ప్రెసిడెంట్ ఎవరో ఎక్స్ప్లెయిన్ చేశాను, ఫస్ట్ ముస్లిం ప్రెసిడెంట్ ఎవరో ఎక్స్ప్లెయిన్ చేశాను, అలాగే జార్జ్ యూలే ఎవరు కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను, ఫస్ట్ ఇంగ్లీష్ ప్రెసిడెంట్ ఎవరు కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు 1888లో అలహాబాద్. ఇలా కూడా అడుగుతాడు. ఇక్కడ జార్జ్ యూలే గురించి కాకుండా జార్జ్ యూలే వాజ్ ది ఫస్ట్ ఇంగ్లీష్ ప్రెసిడెంట్ ఇన్ విచ్ కాంగ్రెస్ సెషన్ అని అడిగారు అనుకోండి, అలహాబాద్ 1888 అని మీరు పెట్టాలన్నమాట. ఇది ఒకటి ఇంపార్టెంట్. సో నెక్స్ట్ చూసుకుంటే 1907 సూరత్లో జరిగింది. 1907 సూరత్లో జరిగింది. ఇక్కడ ఏమైందంటే కాంగ్రెస్ స్లిప్స్ జరిగింది, కాంగ్రెస్ నుంచి విడిపోయింది, 2 పార్ట్స్గా డివైడ్ అయిపోయింది కాంగ్రెస్ వచ్చేసి. ఇది ఇంపార్టెంట్. కాంగ్రెస్ స్ప్లిట్స్ అనేది ఏ సమావేశం జరిగిందంటే సూరత్ సమావేశంలో 1907లో జరిగింది. ఇక్కడ ఏమైందంటే మోడరేట్స్, ఎక్స్ట్రీమిస్ట్స్ విడిపోయారు అనమాట. ఇక్కడ రాజ్ బిహారీ ఘోష్ ఉన్నాడు కదా, ఆయన రాజ్ బిహారీ ఘోష్ వచ్చేసి ప్రెసిడెంట్. సో కాంగ్రెస్ స్ప్లిట్ అయినప్పుడు ఎక్కడ జరిగిందంటే సమావేశం సూరత్లో 1907లో జరిగింది. రాజ్ బిహారీ ఘోష్ వచ్చేసి అక్కడ ప్రెసిడెంట్, అది కూడా చూసుకోండి. నెక్స్ట్ 1911. సో 1911 ఎక్కడ జరిగింది? కోల్కతాలో జరిగింది. ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే జనగణమన ఉంది కదా, సో జనగణమన వచ్చేసి అక్కడ ఫస్ట్ టైం పాడారనమాట. ఆ సెషన్లో ఫస్ట్ టైం జనగణమన అనేది పాడారు. చాలా ఇంపార్టెంట్ పాయింట్స్, ఫస్ట్ టైం పాడారు. అక్కడ ప్రెసిడెంట్ ఎవరు? బిషన్ నారాయణ్ దహ్రాని అతను ప్రెసిడెంట్ అనమాట. సో బిషన్ నారాయణ్ దారణ వ్యక్తి ఇక్కడ ప్రెసిడెంట్, అది కూడా చూసుకోవాలి. తర్వాత 1916 లక్నోలో జాయింట్ సెషన్ ఆఫ్ ది ముస్లిం లీగ్ లక్నో ప్యాక్ట్. ఇక్కడ జాయింట్ సెషన్ అనేది ఇక్కడ లక్నో ప్యాక్ట్ అనేది జరుగుద్ది అనమాట. సో ఇక్కడ ఎవరంటే అంబికా చరణ్
మజుందార్ ప్రెసిడెంట్ వచ్చేసి అంబికా చరణ్ మజుందార్ వచ్చేసి ప్రెసిడెంట్. ఇక్కడ ముస్లిం లీగ్ జాయిన్ అవుతుంది, సెషన్తో వచ్చేసి ముస్లిం లీగ్ జాయిన్ అవుతుంది. లక్నో ప్యాక్ట్ అని ఒకటి జరుగుతుంది అనమాట. లక్నో ప్యాక్ట్ అనేది ఒకటి జరుగుద్ది, చాలా చాలా ఇంపార్టెంట్. లక్నో ప్యాక్ట్ అంటే ఇక్కడ వచ్చేసి అన్ని కలిసిపోతాయి, మోడరేట్స్ వీళ్ళందరూ కలిసిపోయి నీట్గా ముస్లిం లీగ్ అందరూ కలిసి కాంగ్రెస్ సమావేశంలో పాల్గొంటారు. ఇది ఒకటి ఇంపార్టెంట్. సో నెక్స్ట్ చూసుకుంటే చూడండి 1917 కోల్కతాలో జరిగింది సమావేశం, కోల్కతాలో జరిగింది. ఇది చాలా ఇంపార్టెంట్, ఎక్కువ టైమ్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్లో రిపీట్ అయిందనమాట. అనిబిసెంట్ అంటే ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ వచ్చి అనిబిసెంట్, ఫస్ట్ ఇండియన్ ఉమెన్ ప్రెసిడెంట్ వచ్చి సరోజినీ నాయుడు. ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారు మీరు, చాలా కన్ఫ్యూజ్ అవుతారు ఆస్పిరెంట్స్. చూడండి, జాగ్రత్త చూడండి. ఒకవేళ ఫస్ట్ మహిళా ప్రెసిడెంట్ ఎవరంటే అనిబిసెంట్, ఫస్ట్ భారతీయ మహిళా ప్రెసిడెంట్ అంటే మొదటి భారతీయ మహిళా ప్రెసిడెంట్ అంటే సరోజినీ నాయుడు. కాబట్టి ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ వచ్చేసి 1917 కోల్కతా సమావేశంలో అనిబిసెంట్ ప్రెసిడెంట్గా చేసింది, ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ అనమాట. సో నెక్స్ట్ 1918 వచ్చేసి బాంబే ఢిల్లీలో జరిగింది. 2 సెషన్స్ జరిగాయి, అంటే ఒకే సంవత్సరంలో 2 సెషన్స్ జరిగింది. వచ్చేసి 1918లో బాంబేలో ఒకటి జరిగింది, ఢిల్లీలో ఒకటి జరిగింది. ఇక్కడ ప్రెసిడెంట్స్ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, కాకపోతే ఇయర్ గుర్తుపెట్టుకోండి, ఏ ఇయర్లో ఏ లొకేషన్స్లో జరిగిందని గుర్తుపెట్టుకోండి చాలు. అంటే ఏ స్కిప్ చేయాలో కూడా మీకు తెలియాలి. సో మీరు బాగా చదువుకునేటప్పుడు ఏ స్కిప్ చేయాలో తెలిస్తే మీరు ప్రిపరేషన్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. సో తర్వాత చూడండి 1924. సో 1924 బెల్గాంలో జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. బెల్గాం ఎక్కడ ఉంది? కర్ణాటక రాష్ట్రంలో ఉంది. సో కర్ణాటక రాష్ట్రంలో ఉన్న బెల్గాంలో సమావేశం జరిగింది. ఇక్కడ మహాత్మా గాంధీ ప్రెసిడెంట్గా ఉన్నారు. మహాత్మా గాంధీ ఉన్నటువంటి ఏకైక సెషన్ వచ్చేసి ఇదే అనమాట. ఒకే ఒక దానికి సెషన్కి ప్రెసిడెంట్గా ఉంటారు మహాత్మా గాంధీ. అది వచ్చేసి బెల్గాం సెషన్ 1924, ఇయర్ కూడా ఇంపార్టెంట్. తర్వాత 1925 కాన్పూర్లో జరిగిందనమాట. సో ఇక్కడ సరోజినీ నాయుడు, ఇందా చెప్పాను కదా ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్. సో ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ వచ్చేసి సరోజినీ నాయుడు, కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్. సో ఆల్రెడీ నేను చెప్పాను కదా మీకు, అనిబిసెంట్ వచ్చి ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్, సరోజినీ నాయుడు వచ్చేసి ఫస్ట్ ఇండియన్ ఉమెన్ ప్రెసిడెంట్. కాబట్టి ఇలా చూసుకోవాలి. ఎక్కడ 1925 కాన్పూర్ సెషన్లో. మరి అనిబిసెంట్ వచ్చి ఎక్కడ ఉన్నది? కోల్కతాలో 1917లో అనిబిసెంట్ ఉన్నదనమాట. ఇట్లా నీట్గా చూసుకోవాలి. ఇక్కడ కన్ఫ్యూజ్ లేదు కదా మీకు. ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ వచ్చి అనిబిసెంట్, ఫస్ట్ ఇండియన్ ఉమెన్ ప్రెసిడెంట్ వచ్చేసి ఎవరు? సరోజినీ నాయుడు. ఇట్లా. సో నెక్స్ట్ 1929 లాహోర్ జరిగింది. లాహోర్ సెషన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది ఇక్కడ వచ్చేసి జవహర్లాల్ నెహ్రూ ప్రెసైడ్ చేస్తాడు. సో కాంగ్రెస్ సెషన్కి వచ్చేసి ఎవరు ప్రెసైడ్ చేస్తారంటే జవహర్లాల్ నెహ్రూ ప్రెసైడ్ చేస్తాడు, అంటే ప్రెసిడెంట్గా ఉంటాడు. ఇక్కడ రెజల్యూషన్ పాస్ చేశారు. రెజల్యూషన్ అంటే పూర్ణ స్వరాజ్ అని. సో పూర్ణ స్వరాజ్ అంటే కంప్లీట్ ఇండిపెండెన్స్ కావాలి మాకు. సో కంప్లీట్ ఇండిపెండెన్స్ అనేది ఇంగ్లీష్ వారి నుంచి మాకు భారతదేశానికి కంప్లీట్ ఇండిపెండెన్స్, పూర్తి స్వాతంత్రం కావాలని ఇక్కడైతే రెజల్యూషన్ పాస్ చేస్తారనమాట ఈ సెషన్లో. దీనికి ప్రెసిడెంట్ ఎవరు ఉన్నారు? జవహర్లాల్ నెహ్రూ. లాహోర్లో జరిగింది 1929. సో నెక్స్ట్ వచ్చేసి 1937 ఫైజ్పూర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది కూడా ఆల్రెడీ యూపీఎస్సీలో అడిగారు. ఇది వచ్చేసి ఫస్ట్ రూరల్ కాన్ఫరెన్స్ అనమాట. ఫస్ట్ నేను అనలైన్ చేశాను ఆల్రెడీ, నా నోట్స్ ఇవి నేను అనలైన్ చేశాను ఆల్రెడీ. ఫస్ట్ రూరల్ కాన్ఫరెన్స్. సో ప్రెసిడెంట్ బై ది జవహర్లాల్ నెహ్రూ. సో ఫస్ట్ టైం వచ్చేసి కాంగ్రెస్ అన్ని ఒక విలేజ్లో పెట్టారు, ఒక గ్రామంలో, అంటే ఒక పల్లెటూరులో పెట్టారనమాట. విలేజ్లో అది వచ్చేసి ఫైజ్పూర్లో పెట్టారు 1937. ఆ విలేజ్ అనేది ఏ స్టేట్లో ఉందని మీకు అవసరం లేదు, ఇక్కడ అట్లాంటి అడగారనమాట మోస్ట్లీ. సో కాబట్టి ఫైజ్పూర్ రూరల్ సెషన్ 1937 ఫైజ్పూర్లో వచ్చి జవహర్లాల్ నెహ్రూ వచ్చేసి ఇక్కడ ప్రెసిడెంట్ చేస్తాడు. సో ఇక్కడే వచ్చేసి ఇండక్టెడ్ ఎంఎన్ రాయ్ ఇంటూ కాంగ్రెస్. ఎంఎన్ రాయ్ ఉన్నారు కదా, సో ఆయన వచ్చేసి కాంగ్రెస్లో ఇండక్ట్ అవుతాడు అనమాట. ఇది ఒకటి ఇంపార్టెంట్. సో నెక్స్ట్ వచ్చేసి 1937 నుంచి డైరెక్ట్ 1946 మీరట్లో జరిగింది. సో మీరట్లో జరిగిన సెషన్ వచ్చేసి లాస్ట్ సెషన్ బిఫోర్ ది ఇండిపెండెన్స్. అంటే మనకి ఇండిపెండెన్స్ స్వాతంత్రం వచ్చిన తర్వాత ముందు ఫస్ట్ లాస్ట్ సెషన్ అనమాట. అంటే స్వాతంత్రానికి ముందు జరిగిన లాస్ట్ సెషన్ వచ్చేసి 1946 మీరట్లో జరిగింది. కాబట్టి ఇండిపెండెన్స్ అండ్ ప్రెసిడెంట్ బై ది జేబీ కృపలాని. సో జేబీ కృపలాని అయితే ఈ సమావేశాన్ని అధ్యక్షత వహించారు. సో నెక్స్ట్ ఫైనల్గా వచ్చేసి ఇంపార్టెంట్ 1948లో జైపూర్లో జరిగింది ఫస్ట్ సెషన్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్. అంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత ఫస్ట్ సెషన్ వచ్చేసి ఇదనమాట. స్వాతంత్రానికి ముందు లాస్ట్ సెషన్ వచ్చేసి ఇది మీరట్ది. సో దీంట్లో వచ్చేసి మన తెలుగు వ్యక్తి పట్టాభి సీతారామయ్య ఉన్నారు కదా. సో మనకి పట్టాభిరావు సీతారామయ్య, మనకి ఆంధ్ర బ్యాంకుకు సంబంధించిన వ్యక్తి. సో పట్టాభి సీతారామయ్య వచ్చేసి ప్రెసైడ్ చేస్తాడనమాట. ఏది? ఫస్ట్ సెషన్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్, స్వాతంత్రం వచ్చిన తర్వాత ఫస్ట్ సెషను. సో ఇక్కడ చూడండి, మీరు బాగా గమనించండి, మీకు ఇంపార్టెంట్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది లొకేషన్స్ అలాగే ఇయర్స్. సో వాటికి ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఏమున్నాయి. సో ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఏమున్నాయి కూడా మీరు ఇక్కడ ఉన్న ఫ్యాక్టర్స్ అన్నీ కూడా చూసుకోవాలి. ఇలా నీట్గా మీరు చూసుకుంటే అర్థమవుతుంది. సో ఈ ఇమేజ్ ఒకటి మీరు చూసుకుంటే సరిపోదు. సో వీటితో పాటు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో కాంగ్రెస్ సమావేశాన్ని 3 టైమ్స్, సో కాంగ్రెస్ సమావేశాన్ని 3 టైమ్స్ ఎవరు ప్రెసైడ్ చేశారు? సో 3 టైమ్స్ ప్రెసైడ్ చేసింది 2 వ్యక్తులు మాత్రమే. కాంగ్రెస్ సెషన్స్ని 3 టైమ్స్ ప్రెసిడెంట్గా ఉంటారనమాట. సో ఒకరు వచ్చేసి దాదాబాయి నవరోజీ, నెక్స్ట్ వచ్చేసి జవహర్లాల్ నెహ్రూ.
సో జవహర్లాల్ నెహ్రూ. సో కాంగ్రెస్ సమావేశాన్ని 3 సార్లు అధ్యక్షత వహించేది ఎవరంటే దాదాపు నవరోజీ ఒకసారి వహిస్తారు, 3 సార్లు వహిస్తారు. అలాగే జవహర్లాల్ నెహ్రూ. మీకు బిట్గా అడిగారనుకోండి, క్వశ్చన్ అడిగారనుకోండి, హూ ఆర్ ది వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ప్రిసైడ్ ది కాంగ్రెస్ థ్రైస్ అంటే ఎవరెవరు? జవహర్లాల్ నెహ్రూ, దాదాబాయి నవరోజీ. ఎవరైనా ఒక ఆప్షన్ మాత్రమే ఇస్తారు. సో ఇలాంటి ఇంపార్టెంట్ వీడియోస్ అని మన ఛానల్లో చేస్తూ ఉంటాను. ఇక్కడ నుంచి మీకు సబ్జెక్ట్ వైజ్గా అందిస్తాను. సో ఎవరికైనా బిగినర్స్ ఉంటే మాకు గ్రూప్ మీద ఎటువంటి అవగాహన లేదు అనుకుంటే మీరు పర్సనల్ గైడెన్స్లో జాయిన్ అయితే మీకు చాలా బాగుంటుంది. సీట్స్ కూడా కొన్ని వేకెంట్ అయ్యాయి. అంటే కొందరు పీజీ చదువుతున్నారు అనమాట, పీజీ ప్రిపేర్ అవుతున్నారు, వాళ్ళకి ఎగ్జామ్స్ ఉన్నాయంట. సో కొందరైతే డిస్కంటిన్యూ చేస్తున్నారు. సో ఆల్రెడీ నేను టెలిగ్రామ్ ఛానల్ కూడా పెట్టాను. వాళ్ళ ద్వారా వాళ్ళ సీట్స్ అనేవి వేకెంట్ ఉన్నాయి, ఒక 10 వరకు ఉన్నాయి. మీరు జాయిన్ అవ్వచ్చు అనమాట. ఇప్పుడు మీరు వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, అక్కడి నుంచి జాయిన్ అవ్వచ్చు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా మన ఛానల్ని గ్రూప్స్ ప్రిపేర్ అవుతూ ఉంటే వాళ్ళకి మన ఛానల్ని రెఫర్ చేయండి. ఇది వచ్చేసి ఇవాళ వీడియో. నేను మీ శివన్, సైనింగ్ ఆఫ్.